తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా 5 సంవత్సరాల 2 మాసాల అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా 5 సంవత్సరాల 2 నెలల 24 రోజులు ఈరోజుతో పాటు చేసే అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ సందర్భంగా ఇంత సుదీర్ఘకాలం పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షునిగా పనిచేసే అవకాశం కల్పించిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నాతో పాటు ఈ 7 నియోజకవర్గాల్లో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళంతా సునీల్ కుమార్ గారు, నెలవెల విజయశ్రీ గారు, అదేవిధంగా కురుగుండ్ల రామకృష్ణ గారు, బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా సుగుణమ్మ గారు, అదేవిధంగా సత్యవేడు ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి గారు, నందమూరి నారా అభిమానులు అందరికి కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నందమూరి తారక రామారావు గారి అభిమానిగా రాజకీయాల్లోకి ప్రవేశించి 1982 నుంచి ఎన్టీఆర్ యువసేన అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ యువసేన ద్వారా పార్టీలో అప్పుడు కార్యకర్త స్థాయి నుంచి కూడా పనిచేయడం జరిగింది. డివిజన్ అధ్యక్షుని, వార్డు అధ్యక్షుని దగ్గర నుంచి అనేక పదవులు, తిరుపతి పార్టీ నగర కన్వీనర్గా 4 సంవత్సరాలు, అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, గతంలో ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఏదైతే అనుబంధ కమిటీలు, రాష్ట్ర కమిటీ సెక్రటరీగా, రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా అనేక